ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 23. ఎఫ్ఎం బంగారా ఇలా వ్రాశాడు. పార్సీ సంప్రదాయకురాలైన నా భార్య బాబాలను నమ్మదు, నేను మాత్రం నమ్ముతాను. 1956 సంవత్సరంలో ఒక సాయిబాబా క్యాలెండరు మా ఇంట్లో ఉండేది. ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే ఇలా ఎలా చేశాను అని ఆశ్చర్యపోయాను. ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుంచి బిడ్డ నాకు మాల వెయ్యి, మేలు జరుగుతుంది అని వినిపించిందట. ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది. అప్పటినుంచి దానిని పూజిస్తున్నాము. అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము. ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది. ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు. నా జీతం పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరు వచ్చింది. అలా మేము కోరుకున్నదల్లా జరిగేది. అవసరంలో ఆయన సందేశం కూడా అందేది. కానీ ఇవన్నీ మా భ్రాంతులేమో అనుకునేవాళ్ళము. ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళ్తుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది. కానీ బాబా దగ్గర నాకు నువ్వు ఈరోజు తిరిగి రాలేవు అని వినిపించింది. దారిలో ఒకచోట రైలు గేటు వేస్తే ఆగాము. పక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు. నాకు కోపం వచ్చింది, కానీ అతనిని బాబా పంపారని సర్దుకున్నాను. తరువాత ఒక ఘాటు రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి. కారు వేగంగా పల్లానికి దిగుతుంది. ఎడమవైపు పెద్ద లోయ ఉంది. డ్రైవర్ కారుని కుడివైపు కొండకు మోటింప చూసినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతుంది. బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదు అనిపించింది. నా హస్తరేఖలు కూడా అలానే సూచిస్తున్నాయి. నేను భయంతో సాయి, నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను. వెంటనే టైరు బద్దలై కారు ఆగింది. డ్రైవర్ టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇల్లు చేరగలిగాము. బాబా మాటే నిజమైంది. పార్సీ మతస్థుడు మాణిక్ షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. అయినా చాలా కాలం షిరిడీ వెళ్ళలేకపోయాడు. ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేవగానే ఒక అస్పష్టమైన మానవాకారము నువ్వు మాన్వాడిలో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది. వెంటనే అతడు దిగిపోయాడు. షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది. అలాగే సంతోష్ వ్యాన్ అక్టోబర్ 1980లో షిరిడీ వెళ్తూ రైలులో ఇంజన్ నుంచి 3వ బోగీలో కూర్చున్నాడు. దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కు అని వినిపించింది. రైలు కదిలినా అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు. మరి 2 నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్సును ఢీకొని 3వ బోగీలోని వారు ఎందరో చనిపోయారు. డిఎల్ కాంతారావు గారు కొమరోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి. ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు. ఒకరోజు వారి భార్యకు ప్రసవమయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు. గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదము. ఆమెకు స్పృహ తప్పింది. ఆయన పూజగదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తుండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి. ఆమె ఒక నర్సు. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి బాలింతరాలి పొట్ట నొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది. ఆమె పక్కన పడి ఉన్న బిడ్డను పొల్లించగానే కెవ్వున ఏడ్చాడు. తరువాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే, విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది. ఆ రోజెందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది, కానీ ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికి వచ్చింది. సాయి అనుగ్రహము ఎవరి ద్వారా అయినా మనకు చేరగలదు. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానం కాదనుకుంటాము. దాసగునితో కలిసి 1924లో శ్రీరామనవమికి షిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు రామచంద్రస్వామి, అతని భార్య. మధ్యలో శ్రీమతి సాటేకర్కు దాహమేస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది. కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా పక్కనే నిలబడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందికి అదిమిపెట్టి నా పక్కనే ఉన్నారు. కనుక నాకిక భయం వేయలేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు.